హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే, అంటే మానసిక ఆరోగ్య దినోత్సవం. సో దానికి పురస్కరించుకొని ఎలా ఉంటే మానసిక ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణంలో చాలా టెన్షన్ ఎన్విరాన్మెంటు, కాంపిటేటివ్ ఎన్విరాన్మెంటు, ఒక రకంగా చెప్పాలంటే మన పిల్లలు, మన జనరేషన్ ఒక పక్క తీవ్రమైన స్వేచ్ఛకు లోనవుతూ తీవ్రమైన భావోద్వేగాల సైడ్ వెళ్తున్నారు. మరోపక్క విపరీతమైన కాంపిటీషన్లో ఉంటూ కాంపిటీషన్ తగ్గట్టుగా ఎడ్యుకేషను, ఆ ఫిట్నెస్ అవి డెవలప్ చేయలేక ఇంకొంతమంది సఫర్ అవుతున్నారు. కేవలం కొంతమంది మాత్రమే ఈ కాంపిటీషన్ను తట్టుకుంటూ సక్సెస్ అవుతున్నారు. సో ఆ పోలేని వాళ్ళకు ఆ మెంటల్ హెల్త్ అనేది ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు అనేది డిస్కస్ చేయడానికి వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సార్ వచ్చేసి పురుషోత్తం రెడ్డి. చేయండి సార్. నమస్తే సార్. వాళ్ళకు నాకు చేయనా ఇప్పుడు నమస్తే చెప్పు. నమస్తే. సార్ వచ్చేసి మంజునాథ్, ఈయన టీచరు, సార్ కూడా టీచరు. సో నేను పీడియాట్రిక్ సర్జన్, డాక్టర్. సో మేము మాట్లాడాలనుకుంటున్నాం మా టాపిక్లన్నీ. సో ఫస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి సార్. పిల్లలకు మెంటల్ హెల్త్ అనేది ఎట్లుంది? మెంటల్ హెల్త్ బాగుందా, బాగలేదా? బాగలేకపోతే ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? చెడగొట్టే పాయింట్లు ఏమి అన్నీ కూడా క్లుప్తంగా వివరించండి సార్ మన ఫేస్బుక్. మానసిక హెల్త్ అనేది, మానసిక ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం పిల్లల్లో ఇప్పుడు ఉన్నటువంటి అనారోగ్యకరమైన అలవాట్లలో మనం నేర్పిస్తున్నదే తల్లిదండ్రులుగా సెల్ ఫోన్ అనేది ఒక ప్రధానమైన కారణము. దాంట్లో అన్నెసెసరీ ఉన్నవి ఏమున్నాయనేది మనం దాన్ని చూడం. పిల్లడు ఏడుస్తున్నాడా వాళ్ళకి అది ఇచ్చేసి మన పని మనం చేసుకుంటూ దాన్ని అలవాటు చేసి మనము సార్కి మనం ఖచ్చితంగా మనమే ఒక ప్రధానమైన కారణం. పిల్లల్లో మానసిక అనారోగ్యాన్ని పెంచడానికి తల్లిదండ్రులుగా మనం కూడా ఒక కారణము. దయచేసి పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వద్దండి. వందనాలు టాక్టిక్గా 100 పెట్టి వందనాలు అని పెట్టినాడు. అది డైలాగ్ రాసిన ఒకళ్ళకి వందనాలు 100 అందరూ మానసిక ఆరోగ్యంగా ఉండాలి. సో ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు, తరగతి గదుల్లో ఉపాధ్యాయులు అన్ని విధాలుగా ఎక్కడ అవకాశం ఉన్న చోట మన భావి భారత పౌరులుగా తయారు చేసే క్రమంలో మొదట తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, ఈ ముగ్గురు పాత్ర చాలా ప్రధానమైనటువంటిది. వారిని ఖచ్చితంగా సక్రమైన మార్గంలో నడిపించడానికి ఇంట్లో తల్లిదండ్రులు ఎంతైతే పాటుపడుతున్నారో గురువులుగా ఉపాధ్యాయులు ఖచ్చితంగా తరగతి గదుల్లో అంతే ప్రయాసపడుతూ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్న టైం కన్నా ఉపాధ్యాయుల దగ్గర పిల్లలు ఎక్కువగా ఉంటారు. కరెక్టే. సో వీళ్ళని ఎట్లా మార్చితే మనము పిల్లల మైండ్ సెట్కు దగ్గరగా వెళ్ళాలంటే వాళ్ళతో మనం మింగిల్ అవ్వాలి. వాళ్ళ చైల్డ్ సైకాలజీకి అనుగుణంగా మన ఉపాధ్యాయుడు కూడా పిల్లవాని మాదిరి తయారై వాడిలో కూర్చొని వాడితో పాటు కింద కూర్చొని వాడితో ఆటపాటల ద్వారా విద్య, బోధనోపకరణాలు కూడా ఇప్పుడు చాలా వరకు మార్పులు వచ్చినాయి. ఐఎఫ్బి ప్యానల్స్ అని, టీవీలని, యూట్యూబ్ అంటే రకరకాలుగా నాకు చాలా దొరుకుతుంది. సో వీటిని ఉపయోగిస్తూ మంచిని పెంపొందించాలి. వీటిని ఉపయోగించే క్రమంలో మంచి కన్నా ఈ మధ్య కాలంలో చెడే ఎక్కువ జరుగుతుంది. తగ్గిద్దామనే క్రమంలో తగ్గించే పాయింట్లు చెప్పేసి తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచన ఏమంటే తల్లిదండ్రులకు ఒక్కటే, సెల్ ఫోన్ ను తగ్గించాలి. సెల్ ఫోన్ అసలు ఎంతవరకు అవసరమో అంతే. ఇప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం సార్. ప్రతి ఇంట్లో 4 సెల్లులు ఉంటాయి సార్. అది ఇంపాసిబుల్ సార్. సో దానికి ఏం స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది మీ లెవెల్లో? ఇంకొకటి సార్, దీనికి ఏం స్టెప్స్ తీసుకోవాలంటే పాత కాలంలో మన అమ్మమ్మ నాయనమ్మలు ఏమైతే మన దగ్గర సెల్ ఫోన్ లేవు, మనకు దగ్గర సాయంత్రం రాగానే ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని పంచతంత్ర కథలు, నీతి వాక్యాలు ఎలా ఉండాలనేది మంచి మంచి కథల రూపంలో చెప్పేవారు. వాళ్ళ యాక్చువల్గా ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పారు, నువ్వు ఇట్లా అంటే ఎవడు వినరు, అరే నువ్వు ఇలా ఉండు రేపటి నుంచి అంటే వినరు పిల్లలు. సో ఈ కథల ద్వారా మంచి మంచి విషయాల ద్వారా చెప్పడం వల్ల ఖచ్చితంగా ఏం చేస్తున్నారంటే తీసుకొని మాట్లాడండి సార్. కథలు చెప్పాలంటున్నారు కదా తల్లిదండ్రులు, కానీ వాళ్ళకు ఓపిక లేక యూట్యూబ్ లో కథలు ఉన్నాయి చూడండి, అక్కడ కూడా లాస్ట్ గేమ్ వస్తుంది, సెల్ ఫోన్ వస్తుంది. సెల్ ఫోన్ నుంచి బయటపడకపోతున్నారు. అక్కడి నుంచి బయటపడే మార్గాల్లో ఉత్తమమైన మార్గం ఏమంటే సెల్ ఫోన్ ని, టెక్నాలజీని కొంత సమయం అయినా అవాయిడ్ చేసి పెద్దలతో, తల్లిదండ్రులతో, అమ్మమ్మలు, నాయనమ్మలతో గడిపే కార్యక్రమాలు, ఫ్రెండ్స్తో. ఒక్క నిమిషం, మరి నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడు సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు
ఈ పరిస్థితుల్లో ఎలా తయారైందంటే అమ్మమ్మలు నాయనమ్మలు లేని పరిస్థితి వచ్చింది. మైక్రో ఫ్యామిలీస్ అవడం వల్ల మీరేనా మంజు అని హార్ట్ మార్క్స్ పెట్టినారు. మైక్రో ఫ్యామిలీస్ అవడం వల్ల ఇప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు లేకుండా ఫ్రీడమ్ పేరుతో మనం అంతా ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఎక్కడో పల్లెల్లో ఉంటారు, మనం చదువుల పేరుతో టౌన్లోకి వచ్చింటాం. ఇక్కడ అమ్మా నాన్న ఒక పిల్లవాడు ఒకరు లేదా ఇద్దరు అంతకన్నా ఎక్కువ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవరెవరు తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, పిల్లలు హాస్టల్లో పడేస్తారు, సాయంత్రం వచ్చే పరిస్థితి లేదు. మీకే సార్ మంజు అని లో మార్కులు పెడతాను. సాయంత్రం వచ్చే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. వాళ్ళని కూర్చొని వాళ్ళతో గడిపే టైం కూడా ఎవరికి మనకు ఇంక్లూడింగ్ మనం అందరికీ మన ప్రొఫెషన్స్ వల్ల లేని పరిస్థితి. సో దయచేసి పిల్లలతో గడపండి, ఫ్యామిలీతో ఎక్కువ గడపండి. మన అమ్మమ్మలు నాయనమ్మలు మనకి ఏవైతే నేర్పించినారో అవి త్రూ మన పిల్లలకు మన ద్వారా నేర్పిస్తూ మన మధ్య ప్రేమ ఏదైతే, నేను ఒక్కటే చెప్తున్నాను, మన తల్లిదండ్రులకు మనం ఏమైతే ఇస్తున్నామో మనకు కూడా మన పిల్లలు అదే ఇస్తారు. మనము ఎప్పుడైతే మైక్రో ఫ్యామిలీస్గా మారి మన తల్లిదండ్రులు దూరంగా ఉంచి మనం ఇప్పుడు ఇదైతే మనకు అదే పరిస్థితి వస్తుంది. అందుకనే వృద్ధాశ్రమాలు పెరిగిపోయినాయి. మనం ఎందుకు అలా పెరిగిపోయినాయంటే మన మానసిక ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటున్నాం. ఈ మనం అందరికీ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన సందర్భంగా అందరికీ ఉద్యోగాలు, ఈ పరిస్థితుల్లో పడి దానికి అనుగుణంగా మార్చుకుంటూ పోతున్నాం. కానీ దాన్ని పాతకు తీసుకెళ్ళగలిగితే పాత తరానికి కొంతలో కొంత అంటే సార్ చెప్తుంది, మీరు చెప్తున్నది ఏంటంటే హ్యూమన్ కమ్యూనికేషన్ పెంచండి, మొబైల్ కమ్యూనికేషన్ తగ్గించండి అని చెప్తున్నారు. సో ప్రతిదీ పేరెంట్స్ కూడా పిల్లలతో ఎక్కువ ఇంటరాక్షన్ లో ఉండండి, పిల్లలు పెద్దలతో. చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఏమంటే మనం మొబైల్ నుంచి దూరంగా ఉండాలి. హౌ టు అవాయిడ్ మొబైల్ అనేది అత్యంత క్లిష్టమైనది. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో తాత మొబైల్ చూస్తుంటాడు, తండ్రి మొబైల్ చూస్తుంటాడు, పిల్లాడు మొబైల్ చూస్తుంటాడు, అవ్వ చూస్తూ ఉంటుంది, లాస్ట్ కుక్క కూడా చూస్తూ ఉంటుంది. సార్ కుక్క పిల్లలతో కలిపి చూస్తూ ఉంటుంది. కానీ ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా సార్ ఒక డాక్టర్గా మీ ఏం లేదు సార్, పట్టుకుని నా మైక్ నాకుంది సార్, నాది నాకుంది. ఓకే సార్, మంచి పాయింట్లు చెప్పినారు. సో ఇక్కడ బేసిక్గా డిబేట్ ఏంటంటే మనకి మెంటల్ హెల్త్ అనే దాని గురించి. సో హౌ టు డెవలప్ మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు మన ప్రధానమైన డిబేట్. సో మైక్ దగ్గర పెట్టుకోండి సార్. సో అన్నిటికీ మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో స్ట్రెస్ ఎందుకు పెరుగుతుందంటే బేసిక్గా పిల్లలలో ఫ్రీడమ్ బాగా పెరిగిపోవడం వల్ల, పిల్లల్ని మరీ స్మూత్గా పెంచడం వల్ల, పిల్లల్ని ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్కి, డిఫరెంట్ ఇనార్గానిక్ లైఫ్ స్టైల్కి అలవాటు చేయడం వల్ల పిల్లల్ని చాలా సెన్సిటివ్గా తయారు చేయడం, అదే మనం గడపడం వల్లే. సో ఇవన్నీ చేయడం వల్ల మెంటల్ హెల్త్ అనేది చాలా ఇదనమాట. అంటే ఏమాత్రం ఒత్తిడి వచ్చినా తట్టుకోలేరు, ఎవరన్నా ఒక మాట అన్నా తట్టుకోలేరు, ఎవరన్నా ఒక చిన్న కొట్లాట జరిగినా తట్టుకోలేరు, ఏదైనా ఒక చిన్న ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేరు, ఒక చిన్న బ్రేకప్ వస్తే తట్టుకోలేరు. ముఖ్యంగా పిల్లలు బ్రేకప్ అనేది ఎక్కువైపోయింది సార్. అండ్ ఆల్సో ప్లస్ ఏదో విపరీతమైన చర్యలకు దారి తీసుకుంటున్నారు అనమాట. సో ఇవన్నీ ఎందుకంటే పిల్లలు మరీ సెన్సిటివ్గా తయారైపోవడం వల్ల వచ్చింది. సో ముఖ్యంగా దానికి ఏంటంటే ఓవర్ ఇన్ఫర్మేషన్ బై మొబైల్, ఓవర్ యూసేజ్ ఆఫ్ మొబైల్, అండ్ బేసిక్గా నిద్ర అనేది టైం స్పాన్ చాలా తగ్గుతూ వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో నిద్ర అనేది మనిషికి తగ్గడం వల్ల మెంటల్గా బ్రెయిన్లో మన హెల్త్ని మెయింటైన్ చేసే ఒక సర్కాడియన్ రిథమ్ అనేది ఉంటుంది. సో ఆ సర్కాడియన్ రిథమ్ అనేది దెబ్బ తినడం వల్ల మన బాడీలో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ డిఫరెంట్ టైమ్స్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కడుపులో ఉండే హెల్త్ సర్కాడియన్ రిథమ్, అది అందరికీ తెలిసిందే సార్. సర్కాడియన్ రిథమ్ అంటే ఇప్పుడు పాములు రాత్రి మేలుకోవడానికి అలవాటు పడి ఉంటాయి, కుక్కలు పగులు మేలుకోవడానికి అలవాటు పడి ఉంటాయి. సో దాన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. ఆ సర్కాడియన్ రిథమ్ అనేది మన బ్రెయిన్లో ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవడానికి అతి ముఖ్యమైన కారణం అనేది ఏంటంటే ముందు ఇనార్గానిక్ లైఫ్ స్టైల్. మీరందరూ కూడా మంచి లైఫ్ స్టైల్ అనేది బాగా డెవలప్ చేసుకుంటూ మీ పిల్లలకి అదొక గిఫ్ట్గా, సో ఇంత టైం పడుకున్నాడు కాబట్టి మా డాడీ ఇంత హెల్తీగా ఉన్నాడు, ఇంత తక్కువ మొబైల్ చూశాడు కాబట్టి ఇంత హెల్తీగా ఉన్నాడు, మా డాడీ ఎంత కష్టం వచ్చినా తట్టుకొని నిలబడినాడు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ అయినాడు, మా డాడీ మంచి మెడిటేషన్ చేసినాడు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ అయినాడు, మా డాడీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు, ఎవరైనా తిట్టినా కూడా ఎక్కువగా రియాక్ట్ కాడు, చాలా హ్యాపీగా, చాలా కూల్గా ఉండే పర్సనాలిటీ. ఇట్లా మీ పిల్లలు మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకునేటట్టు మీరు తయారు కావాలి. అప్పుడే పిల్లలకి ఏదైనా కానీ ఒత్తిడి వస్తే కూడా ఓకే ఇది భరించదగ్గదే, ఇది ఓకే ఇట్లా జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం ఇట్లుంది కాబట్టి మనం ఇట్లా సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఒక
బ్యాలెన్స్ అనేది వస్తుంది అనేది నా మీ అభిప్రాయం ప్రకారం మినిమం ఉమ్. పిల్లలకి వాళ్ళకి కొంచెం కష్టం అనేది ఉండాలో తెలియాలంట. ఖచ్చితంగా ఉండాలి సార్. ఇంకోటి ఏంటంటే అది కూడా నెక్స్ట్ లెవెల్కి చెప్తా. సో ఇక్కడ ముందు మనం పేరెంట్స్గా మనం రియలైజ్ అవుదాం, మన జనరేషన్ రియలైజ్ అవుదాం, మన నెక్స్ట్ జనరేషన్కి అందిద్దాం అనేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇదనమాట. సో మనము బాగున్నామా, మనం మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నామా, మనకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, మనం తీసుకునే ఆహారం బాగుందా, మన పిల్లలకి ఎలాంటి ఆహారం అలవాటు చేస్తున్నాము, జంక్ ఫుడ్ అలవాటు చేస్తున్నామా, మంచి ఫుడ్ అలవాటు చేస్తున్నామా, ఇవన్నీ కూడా మనం థింక్ చేయాల్సిన విషయాలు. ఇంకోటి ఏంటంటే మానసిక ఒత్తిడి అనేది ఎందుకంటే కుక్కకు అడవిలో సింహానికి తను వేటాడకపోతే బతకలేదు అనే ఒత్తిడి ఒకటి ఉంటుంది, నీకు తెలియదు. సింహం ధైర్యంగా అడవికి రాదనేది మనం మనుషులు చెప్పుకునే మాట. బట్ అడవిలో సింహం ఒక వేటాడి ఒక జింకను పట్టుకోవాలన్నా, ఒక కుందేలు పట్టుకోవాలన్నా విపరీతమైన స్పీడ్తో పరిగెత్తి అది పొరపాటున ఆ వేట మిస్ అయితే అది ఎంత స్ట్రెస్ పడుతుందో మీకు తెలియదు. అందువల్లనే అంత కెపాసిటీ డెవలప్ చేసుకుంది. జింక ఈరోజు అది పరిగెత్తినట్టు ఏ జంతువు పరిగెత్తలేదు. ఎందుకు? బికాజ్ ఆ స్ట్రెస్కి అది లోనైంది కాబట్టి అది పరిగెత్తడం అలవాటు చేసుకుంది. సో జీవ పరిణామ క్రమంలో ఒత్తిడి అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను ఏదైనా కానీ. ఒత్తిడి అనేది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. అట్లా మనం కూడా హ్యూమన్స్గా ఒత్తిడి అనేది ఉంటే మనం కూడా మానసికంగా చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతాం. సో మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ముందు మీరు దృఢమైన సంకల్పం, దృఢమైన ఆత్మధైర్యం, దృఢమైన ఆత్మ చైతన్యం డెవలప్ చేసుకున్నప్పుడే మీరు మానసిక ఒత్తిడి అనేది లేకుండా బతుకుతారు. లేదంటే ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ పెట్టుకొని సఫర్ అవుతూనే ఉంటారనమాట. చిన్న దానికి ఫెటిక్ వచ్చింది, చిన్న దానికి అలసట వచ్చింది, చిన్న దానికి నీరసం వచ్చింది, నాకు హెడ్ఏక్ వచ్చింది, నేను ఆ పని చేయలేను, నేను ఈ పని చేయలేను. ఇట్లాంటివన్నీ ఎప్పుడు వస్తాయంటే మనకు మానసిక దృఢత్వం లేనప్పుడు వస్తాయి. కాబట్టి మనము మానసికంగా దృఢంగా ఉండేటట్టు సిస్టమ్స్ అన్నీ కూడా చేసుకోవాలా. దానికి ఫస్ట్ శారీరక దృఢత్వం పెంచుకోవాలా, మళ్ళీ మనం మంచి ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవాలా, మన హెల్త్ కండిషన్స్ ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటుండాలా. అలా చేసుకోవచ్చు. అండ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఈ విషయంలో ఎప్పటికప్పుడు చాలా వండర్ఫుల్గా వర్క్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ప్రిసెప్టర్లతో దాజీ గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను హార్ట్ఫుల్నెస్ యాప్ ద్వారా ఆన్లైన్లోను అండ్ యూట్యూబ్ లైవ్లోను ప్లస్ ఫేస్బుక్ లైవ్లోను చాలా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ప్రిసెప్టర్స్తో మీటింగ్స్ చేసుకోండి, ప్రిసెప్టర్స్తో మెడిటేషన్ క్లాసెస్ ఫ్రీగా తీసుకోండి అని చెప్తూ అందరినీ ఇట్లా మోటివేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈరోజు హార్ట్ఫుల్నెస్ సేవలన్నీ ఫ్రీగా ఉంటే అందరికీ స్ట్రెస్ తగ్గించే పని చేస్తున్నాం. సో ధ్యానం మంచిది. ధ్యానం ద్వారా మనల్ని మనం డెవలప్ చేసుకుంటాం. మనలో ఉన్న దృఢత్వం కూడా పెరుగుతుంది, ఆత్మ చైతన్యం పెరుగుతుంది, మనలో ఉన్న ఆత్మ సంకల్పం అనేది కూడా, అంటే మనం ఏదైనా సంకల్పం చేసుకుంటే దాన్ని బలపరుచుకునే టెక్నిక్స్ తెలుస్తాయి, మన మనసును నిగ్రహించుకునేది తెలుస్తాయి, మనం ఉన్న ఎమోషన్ క్లియర్ చేసుకుంటూ మనం కరెక్ట్ ఎమోషన్లోకి రావడానికి హెల్ప్ అవుతుంది. మనము ఏదైనా కానీ రాంగ్ ట్రాక్లో ఉన్నామో రైట్ ట్రాక్లో ఉన్నామో అనేది మన హృదయం కరెక్ట్గా మనల్ని గైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్. ఈ మెడిటేషన్ సేవలన్నింటినీ హార్ట్ఫుల్నెస్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రీగా అందిస్తుంది. ఇది మనకు తెలిసినది. సో మానసిక ఆరోగ్యం అనేది మీ శరీరం మీద, మీ యాటిట్యూడ్ మీద, మీరు డెవలప్ చేసుకునే సంకల్పం మీద డిపెండ్ ఉంటుంది. దిస్ ఈజ్ మై ఫైనల్ కంక్లూజన్. సార్ మీరేం చెప్తారు? మీరు చెప్పండి. సార్ మానసిక ఆరోగ్యం మెంటల్ హెల్త్ డే సందర్భంగా మెంటల్ హెల్త్ అంతిమ లక్ష్యం, మానవుని అంతిమ లక్ష్యం ఏంటి సార్? భగవంతుని రియలైజ్ కావడం. భగవంతుని రియలైజ్ అనేది ఎందుకు కావాలి సార్? ఎందుకంటే ఏ జంతువుకు భగవంతుని రియలైజ్ అయిన రోజు మనకి ఏం లభిస్తుంది? భగవంతుని రియలైజ్ అవ్వడం అనేది ఒక హ్యూమన్గా మనం లౌకికవాదం కాదు సార్. దీంట్లో చాలా పెద్ద పర్పస్ ఉంది. సో నువ్వు భూమి మీదకి వచ్చినావు. సో భగవంతుడు ఆడించే ఆటలు ఆడతావా? భగవంతుడు ఆడే ఆటలు పార్టిసిపేట్ చేస్తావా? ఎందుకంటే నువ్వు భగవంతుడు ఆడే ఆట మామూలు మనందరం ఆడతాడేది. భగవంతుడు ఆడించే ఆటలో పార్టిసిపేట్ చేయడం అనేది మనందరం చేస్తున్నాం. మనం బిస్కెట్ చూస్తాం టెంప్ట్ అవుతాం, కుక్కని చూస్తాం టెంప్ట్ అవుతాం, పెంచుకుందాం అనుకుంటాం, పిల్లిని చూస్తాం టెంప్ట్ అవుతాం, పెంచుకుందాం అనుకుంటాం, చికెన్ చూస్తే తినాలనిపిస్తుంది, అందమైన ఆడపిల్లని చూస్తే మనకు మూడు వచ్చేసింది, టెంప్ట్ అవుతాం. ఇవన్నీ కూడా భగవంతుడు మాయతో పెట్టిన ఆట. ఆ ఆటలో పార్టిసిపేట్ చేసుకుంటూ నిన్ను నువ్వు మామూలుగా బలిపశం చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతావా? చేసుకొని భగవంతుని ఆట కూడా ఆడుకుంటూ భగవంతుని స్థాయిని రియలైజ్ కావడం అనేది టెక్నికల్ గా హైయెస్ట్. సార్ సంపూర్ణ జ్ఞానం మనల్ని ఒత్తిడి నుంచి కూడా తగ్గిస్తుంది. అది మీరు అంటున్నారు. సంపూర్ణ జ్ఞానం అనేది మనిషిని, ఇప్పుడు ఒక డాక్టర్ గా నాకు పేషెంట్ చూసానే చేయికి దెబ్బ తగిలిస్తారు, తగులుతానే చూస్తాను, ఓకే దీనికి ఏం కాదు, చర్మము
స్కిన్ సబ్క్యూటేనియస్ టిష్యూ మజిల్ ఇట్లా కట్ అయింది, దీనికి కుట్లు వేస్తే సరిపోతుంది అని చెప్పేసి టక్ రిపేర్ చేశాను. కానీ ఈ లోపల తీసుకొచ్చే లోపల పేరెంట్స్కి ఆ జ్ఞానం లేదు, పేషెంట్ అటెండర్స్కి ఆ జ్ఞానం లేదు కాబట్టి వర్రీ అయిపోతుంటాడు, ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది. అట్లా మనం భగవంతుని తెలుసుకోవడం ద్వారా, భగవంతుడు ఆడే ఆటను అర్థం చేసుకోవడం ద్వారా ఈ చిన్న చిన్న భగవంతుని చేరుకునే ప్రయత్నం చేసుకుంటూ భగవంతుని ఆట భగవంతుడు ఆడే ఆటను మనము తెలుసుకుంటే భగవంతుని చేరుకోవడం ఈజీగా అవుతుంది. భగవంతుని ఆలోచన విధానాన్ని మనము అర్థం చేసుకుంటూ బ్లెస్సింగ్స్ లాగా తీసుకుంటాం. బ్లెస్సింగ్ అదే ఎప్పుడు ఏదైనా కష్టం చేయందే ఏది రాదు. భగవంతుడి ఆట ఆడుతున్నాడు, మనకు తెలియనంత వరకు తప్పుగా ఆడతాం. భగవంతుని ఆటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము ఆ మార్గం మనకు సుగమం అవుతుంది. అదే మెంటల్ హెల్త్. ఈ మెంటల్ హెల్త్ లో భాగంగా భగవంతుని గుడికి వెళ్ళడం అనేది మెంటల్ హెల్త్ కోసమే. ఒక నిమిషము భగవంతుని ఆటను అర్థం చేసుకునే క్రమమే మెడిటేషన్, యోగా, ఈ ఆర్ట్ఫుల్ మెడిటేషన్. ఈ అర్థం చేసుకునే క్రమంలో ఆయన చేరుకునే ఆయన హార్ట్ ను మనం అందుకోవడం అంటే ఖచ్చితంగా ఒక రూట్, ఒక మార్గం ఉంటుంది. మనకు బస్సు ఒక గమ్యాన్ని చేరుకోవడానికి ఒక రూట్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ శూన్యము నుంచి శూన్యంలోకి ప్రయాణించి భగవంతుని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా హార్ట్ఫుల్ మెడిటేషన్ అనేది ఒకటి మార్గం, ఉత్తమమైన మార్గాల్లో అది ఒకటి. ప్రొద్దున లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం లాంటివి, ప్రొద్దున లేస్తేనే భగవద్భక్తితో లేయడము. మనకు భూమి మీద అడుగుపెట్టి మొదటి పాదం పెడతాం. మనం భూమి మీద ఇంకా బతుకున్నామంటే ప్రొద్దున లేచి ఆ భూమి మనం భరించాలంటే ఆ భూమాతకు థ్యాంక్స్ చెప్పాలి. పొద్దున లేస్తానే ఒక మంచి విషయం, తల్లి నేను ఇంతవరకు ఆ భూమాతను వేడుకుంటూ ముందుకు సాగాలి. మన ఇదే క్రమంలో భగవంతుని చేరుకునే క్రమంలో ఎన్నో ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆర్ట్ఫుల్ మెడిటేషన్, ఇంకొకటి మనం మనిషికి ఉన్నటువంటి ఒక భయంకరమైన లక్షణం ఏమంటే ఆకలి వేసినా తింటాం, ఆకలి వేయకపోయినా తింటాం. 3 పూట్ల ఖచ్చితంగా ఒక టైం టు టైం పెట్టుకొని తినే పరిస్థితి ఉంటుంది. సో మనం మనకు ఎంత మేరకు అవసరము డబ్బులు, మనకి ఎంత మేరకు తిండి అవసరం అనేది కాదు సబ్జెక్ట్. నీకు టైం వస్తే ఉంటే తీసుకుంటాము. సో అది కాదు భగవంతుడిది ఇక్కడ మ్యాటర్ కాదు. సారు చెప్పిన దాంట్లో సింహం గురించి, ఒక జంతువు అనేది ఏ జంతువు అయినా కానివ్వండి, దానికి బాగా ఆకలేస్తేనే వేటాడుతుంది. ఖచ్చితంగా అది మళ్ళీ తిరిగి ఆకలేసే వరకు వేటాడదు. మనిషి అట్లా కాదు. భయంకరమైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల అది కూడా ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అనే పేరుతో పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ వాతావరణానికి వాళ్ళు తినే ఫుడ్ను మనం ఫ్యాషన్ అనుకుంటూ తింటున్నాం. ఎప్పుడైతే గట్ హెల్త్ అంటున్నారు కదా సారు, ఆ గట్ హెల్త్ ఏదైతే బాగుంటుందో మానసిక ప్రశాంతత, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సో ఖచ్చితంగా ఫిజికల్గా మీరు ఏమైతే తీసుకుంటున్నారో అవుట్పుట్ అదే వస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఎక్కువసేపు నిద్రపోండి, ఎక్కువసేపు మంచి విషయాలపైన ఆలోచన చేయండి, భక్తి భావాన్ని పెంచుకోండి, సత్సంగాల్లో కలవండి, మంచి విషయాలు నేర్చుకోండి, పెద్దల దగ్గర గౌరవ భావంతో మెలగండి, మన తల్లిదండ్రులను ప్రేమించండి. సో ఎప్పుడైతే మీ తల్లిదండ్రులను ప్రేమిస్తారో, గౌరవిస్తారో, వృద్ధాప్యంలో వాళ్ళ మీద ఎంతైతే ప్రేమను పెంచుకుంటారో అది కూడా మానసిక ఆరోగ్యమే. తల్లిదండ్రులు మన దగ్గర దూరంగా ఉంటే మనకు ఫ్రీడమ్ దొరుకుతుందనేది మానసిక దౌర్బల్యం. ఈ దౌర్బల్యంలో నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా మనము మానసిక ఆరోగ్యం పెంపొందించుకుంటూ, ఇప్పుడు ఒక మంచి పెంపొందించుకోవడానికి ఒకటి చెప్పినాం, ఈ మార్గాలను చెప్పుకుంటూ వచ్చినాం. అంతకన్నా ముందంగా మన దగ్గర ఉన్నటువంటి ఏమైతే అనుభవిస్తున్నామో మానసిక అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించి మన పిల్లలకు మనం చెప్పేటప్పుడు దాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నం చేసి మన డీమెరిట్స్ తీసేసుకొని మనం మారుతూ మన పిల్లలకు మార్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, భగవంతుడు మాయతో కూడిన సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టిలో మనందరం కూడా ఆట వస్తువులమే. ఆఖరికి ఇదంతా మళ్ళీ భగవంతుడు ఒక్క నిమిషం, అది కనుక్కోకుండా పెట్టడమే మాయ, అది కనుక్కోకుండా ఉండడమే మాయ. అది కనుక్కుండా ఉండండి సార్ ఒక్క నిమిషం, కాదు సార్ ఉండండి ఒక్క నిమిషం. అది కనుక్కోకుండా పెట్టడమే సృష్టి ఫస్ట్ రూల్. ఇక్కడ నేను అనేది మాయతో కూడిన నేను అనేది డెవలప్ కావడమే ఫస్ట్ రూల్. చిన్న చిన్న మాయల నుంచి మనిషి బయటపడకుండా ధ్యానంతో భగవంతుని కనెక్ట్ అయ్యి ఆయన నుంచి వచ్చే దివ్యధారణ కనెక్ట్ అయినంతసేపు
మనము డెఫినెట్గా కనెక్ట్ అవుతాం. నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఊరికే దారికి పోయే దారిలాగా తీసుకోలే. 2002లో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నేను బాడీలో నుంచి బయటికి పోయిన తర్వాత నన్ను కనెక్ట్ చేసేది ఎవరు, తీసుకునేది ఎవరు, భగవంతుడు అనేవాడు ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు మనకు పోయేదానికి ప్యాసేజ్ ఏంటి, మనం టెక్నికల్గా వే ఏంటి. ఈరోజు నేను ధ్యానాన్ని పూర్తి టెక్నికల్గా చూస్తున్నాను సార్. సార్ నాకు ఇంకోటి, మీరంటే చాలా గొప్ప వ్యక్తులు, గొప్ప వ్యక్తి కాదు. మీలాంటి వాళ్ళు మీరు చేయగలరు సార్. కానీ సాధారణమైన మనుషులు, సాధారణం అంటే ఈ మాయలో ఉన్న వాళ్ళకి సింపుల్ గా ఏదన్నా చెప్పగలరా? Simple ఏం లేదు సార్. చిన్న చిన్న మాయల నుంచి బయటపడ్డారు. ధర్మం నిర్వర్తి నేను చెప్తా ఒకటి. స్వామి వివేకానంద ఏం చెప్పాడంటే, మీకు చెడు చేసేది ఏదైనా సరే దాన్ని విషయంగా భావించండి. అవును. విషయం ఈజ్ ఇట్ మొబైల్ ఆర్ ఎనీథింగ్, మీకు చెడు చేసేది విషయంగా భావించిన రోజు మీరు దాన్ని చేయరు. మొబైల్ కూడా విషయంగా భావించండి, అటువంటి మాయ నుంచి బయటపడండి. ఓకే, సాధారణమైన ప్రజల కోసం మీరు కంక్లూడ్ చేయండి, చెప్తా. మీరు కంక్లూడ్ చేస్తారు అంటే ఇవన్నీ చెప్దాం అనుకున్నా. సో మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్యాన్ని ఏవి చెడగొడతాయో పురుషోత్తమ రెడ్డి సార్ చాలా చక్కగా వివరించినారు. మానసిక ఆరోగ్యాన్ని చేరే ఆధ్యాత్మిక మార్గాన్ని మన హరిప్రసాద్ డాక్టర్ సార్ బాగా చెప్పారు. నేనేమంటే మానసిక ఆరోగ్యాన్ని మనం ఒక సాధారణమైన మనుషులుగా, సార్ లాంటి గొప్ప కాకుండా సాధారణమైన మనం ఏం చేయగలగాలంటే కనెక్ట్ విత్ సొసైటీ. ఫస్ట్ పాయింట్ నేను సింపుల్ గా కంక్లూడ్ చేస్తాను. కనెక్ట్ సొసైటీ విత్ గుడ్ హార్ట్, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్. పొద్దున లేచినప్పటి నుంచి చెత్తను వదిలేసి నిరంతరం సొసైటీతో కమ్యూనికేట్ చేయాలి, నిరంతరం మనుషులతోనే కలవాలి, మనుషులతో కాదు. ఈ రోజు 5 ఏళ్ల కిందటి కంటే ఈ రోజు ఇంకా పాడైపోయింది. పాడైంది ఎందుకంటే ఆరోగ్యము మనుషులతో కలిస్తేనే వస్తుంది. ఇంకోటి స్టే ఫిట్ సార్. స్టే ఫిట్. మనం వీలున్నంత వరకు ఫిట్ గా ఉండడానికి ప్రయత్నించాలి. లేచినప్పుడు పనుకున్నప్పుడు కూడా ఆల్వేస్ ఫిట్ గా ఉండడానికి మీరు ప్రయత్నించండి. రెండోది ఈట్ హెల్తీ. ఈట్ హెల్తీ ఫుడ్. హెల్త్ ఫుడ్ మాత్రమే తినండి. ఒకవేళ మీకు మనసు లాగుతా ఉంటుంది, వివేకానంద సూత్రమే మీకు హాని చేసేది విషయం అంతే. అది ఒక్కటే భావన, అది మనసులో పెట్టుకుంటే అదే సార్ అవాయిడ్ చేయగలం. మా గురువు గారు చెప్పేది ఒకటి, లాలాజీ మహారాజ్ గారు చెప్పేది ఒకటి, ఆకలి తీరగానే ఆపేసి అంటాడు. ఆకలి తీరగానే ఆపేసి మళ్ళీ కోరిక కొద్ది తినద్దు అంటాడు. చాలా మంచి విషయం. సో ఇప్పుడు అదే నేను కూడా భయంకరమైన ఫుడ్ తిని సార్. బట్ దాన్ని సాధన చేయడానికి వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ స్వేచ్ఛ. మన స్వేచ్ఛను మనం ఛేదించగలగాలి, మన స్వేచ్ఛను మనం దాటగలగాలి, మనకున్న మన వ్యక్తిత్వాన్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి, మన మనసును నిగ్రహించుకోగలగాలి. ఇది చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు, దీనికి సాధన చాలా కావాలి. సాధనమున పనులు సమకూరు దరిలోన. కాబట్టి మేమేదో ఈరోజు లెక్చర్ ఇస్తానే మీరందరూ మారిపోతారు, మీరందరూ మెంటల్ హెల్త్. సో నేను కూడా చెప్తున్నా కదా, మెడిటేషన్ చేస్తే నా గురువుగారు నన్ను ఎంత గట్టిగా హోల్డ్ చేసింటేనో, 2002లో నేను మెడిటేషన్ మొదలు పెడితే 2003కు నన్ను ఆయన విపరీతంగా హగ్ చేసుకున్నంత గట్టిగా పట్టేసుకున్నాడు. కాబట్టి నాకు ఎన్నో రకాల సమస్యలు వచ్చినా కూడా భగవంతుని కృపతో నేను ఇంకా మా గురువుగారు ఇది ప్రేమ కౌగిల్లోనే ఉంటూ ఆయన దివ్య ప్రేమను ఆస్వాదిస్తూనే ఉన్నా. సో సాధనమున పనులు సమకూరు ధరలోన, అప్పటి నుంచి నేను మెడిటేషన్ చేస్తూనే ఉన్నా. సో సాధనమున పనులు సమకూరు ధరలోన మన వంతు మనం ప్రయత్నం చేస్తే భగవంతుని తోడ్పాటు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అనేక కష్టాల నుంచి బయటకు వచ్చినారని సార్ గారు నాకు తెలుస్తుంది. ఏం లేదు, చెప్పొద్దండి సార్ బయటకి. అది ఓకే సార్, అది. సో స్ట్రెస్ చాలా అవసరం. స్ట్రెస్ ఉంటే నువ్వు దాన్ని అధిగమించే శక్తిని డెవలప్ చేసుకుంటావు. స్ట్రెస్ ఉంటే నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగల టెక్నిక్ నేర్చుకుంటావు. స్ట్రెస్ ఉంటే ఈ సృష్టినైనా కానీ నువ్వు ఒక ఆట వస్తువులాగా చూసే టెక్నిక్ నేర్చుకుంటావు. దీనిలన్నిటికీ నిన్ను నువ్వు దృఢంగా ఉంచుకోవడం. ఆఖరికి భగవంతుడు కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు తెలుసా? అంత స్ట్రెస్ను తట్టుకొని నిలబడగలిగిన శిష్యుని సెలెక్ట్ చేసుకుంటాడు. అది ఆయన చేసి ఆయన గురువు, ఒక గురువుని సెలెక్ట్ ఒక గురువు వ్యక్తిని గురువుగా తయారు చేస్తున్నాడు భగవంతుడు. అంటే ఆ గురువు ఎలాంటి దెబ్బనైనా తట్టుకోగలిగి, ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలిగి, ఎలాంటి విషయాన్నైనా కూడా ఒత్తిడి లేకుండా హ్యాండిల్ చేయగలిగిన నేర్చుకున్న వ్యక్తికి గురువు అనే పదవి దక్కుతుంది. అట్లాంటి వ్యక్తి మనల్ని ఒక అద్భుతమైన స్థితికి చేర్చగలడు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ మధ్య విష్పర్స్ అని మా సంస్థ వస్తుంటాయి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో. ఆ విష్పర్స్లో బాబూజీ మహారాజ్ కొటేషన్ ఒకటి చెప్తాను. మీ లెవెల్లో స్ట్రెస్, మీ లెవెల్లో మీరు చూసే ఎమోషన్స్ వేరే, మా లెవెల్లో మేము చూసే ఎమోషన్స్ వేరే.
మీ లెవెల్లో మీరు ఏం చూస్తారంటే నాకు కష్టం రాకూడదు, నా జీవితం సుఖంగా ఉండాలి, నా జీవితం బాగుండాలి, నేను చాలా హ్యాపీగా ఉండాలి, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండాలని మీ లెవెల్లో అనుకుంటారు. బట్ గురువుల లెవెల్లో మేము శిష్యుల్ని ఎట్లా ట్రైన్ చేస్తాడంటే ఈ ఆటను ఇంకా బలంగా ఎట్లా ఆడగలడు, ఈ ఆటలో ఇంకా అధికంగా ఇంకా టెక్నికల్గా ఎలా అద్భుతంగా మారగలడు, ఆటలో ఉన్న ఒత్తిడిని ఎట్లా అధిగమించగలడు అనేది చూస్తే ఆ రకంగా ట్రైన్ చేసుకుంటూనే వెళ్తాము. హైయెస్ట్ ఒత్తిడి ఉన్నా కూడా దానికంటే హైయెస్ట్ ఒత్తిడి డెవలప్ చేసి దాని ద్వారా ఆయన పాస్ అవుతూ ఇంకా శక్తిని చేర్చుకునేటట్టు చేరుస్తాము. అది మా లెవెల్ ఆఫ్ ఎమోషన్. వీఆర్ లైక్ కోచెస్. సో వీ గివ్ హర్డిల్స్ టు డెవలప్ ఎనర్జీ, టు డెవలప్ కెపాసిటీ. అది మా నిజంగా సార్, భగవద్గీతలో కూడా సార్ చెప్పిన ఒక పాయింట్ ఉంది, ప్రతిదీ మనకు పరీక్షించబడుతుంది. ఎంత సుత్తి దెబ్బలు తింటే బండరాయి శిల్పంగా మారుతుంది. అలాగే మనిషి కూడా అన్ని స్ట్రెస్ దశల్ని దాటి వస్తేనే ఉన్నతంగా తీర్చిదిద్దగలుగుతారు, తీర్చిదిద్దబడతాడు. ముఖ్యంగా ఇప్పుడు నేటి సమాజంలో ద్రోహము, మోసము ఇలాంటి ఎక్కువ అయిపోయినాయి. ఈ పిల్లల్ని కూడా మనము ఒక నమ్మి ఇంకొక నమ్మకస్తుడనో ఇంకొకరనో నమ్మి వదిలేసే పరిస్థితి లేదు. మానసిక ఆరోగ్యము పెంపొందించుకునే క్రమంలో భాగంగా మొట్టమొదటి మన ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఏదైనా తప్పు జరిగితే ఫస్ట్ మనం క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని అగ్రెసివ్గా తీసుకోకుండా క్షమించే గుణాన్ని నేర్చుకుని క్షమాగుణము అది అలవాటు చేసుకోవాలి. అది కష్టమైన సాధ్యం. ఇప్పుడు మెడిటేషన్ కూడా చాలా కష్టం. ఒకసారి మనం తీసుకుంటాం, మెడిటేషన్ చేసేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మనం సాధన చేసే క్రమం ఏదైతే ఉందో అలాగే ఇది కూడా సాధన ద్వారానే, అలవాటు ద్వారానే వస్తుంది. మనము క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవడం వల్ల కూడా అది కూడా మనం మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఆ ద్రోహాన్ని తట్టుకోవాలంటే మానసిక కొంతమంది ఎందుకు అవే దాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒకటి తప్పు చేసింటాడు, మనకు అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతాం. అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతాం. మనం ఫస్ట్ అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతాం, కోపం వస్తుంది, ఈ భావోద్వేగాలకు గురవుతాం. సో ఒక 5 నిమిషాలు స్థిమితంగా ఆలోచించగలిగితే దీన్ని వీ షుడ్ ప్రాక్టీస్. ఈ ఉద్వేగాలని అదుపులో నీకు ఆర్ట్ఫుల్ మెడిటేషన్ అనేది నేర్పించేదే. అది ఆర్ట్ఫుల్ మెడిటేషన్ లో నువ్వు నేర్చుకోగలిగితే, అది నువ్వు పర్ఫెక్ట్ గా చేయగలిగితే నీ భావోద్వేగాలు కంట్రోల్ అవుతాయి. నువ్వు ఎదుటి మనిషిని క్షమించే గుణం ఉంటుంది. దీనికి ఇది దయచేసి మిత్రులారా, దీనికి ఉదాహరణ మన హరిప్రసాద్ సారే. నేను ఎగ్జాంపుల్ ఆయన ఒక నిమిషము ఆయన చెప్పిన దాంట్లో నేను విన్నాను. నాకు ఒకసారి చెప్పినప్పుడు నేను బిరిన అగ్రెసివ్ గా ఉండేవాడిని, నాలో నేను మార్పు చేసుకున్నాను. తర్వాత పేషెంట్లు వచ్చినప్పుడు కూడా కొంచెం వాళ్ళు చేసే యక్ష ప్రశ్నలకు కానీ విసిగిచ్చేటప్పుడు నేను కొంచెం ఇరిటేట్ అయ్యి ఎట్లా అంటే అట్లా కొంచెం మా సోదరుడు, మా కొలీగ్ ఒక డాక్టర్ గారు, బ్రో నువ్వు చాలా మారిపోయినావు, ఏంది నీలో ఇంత అద్భుతమైన చేంజెస్ నేను గమనిస్తాననుకోలేదు అని ఆయన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నేను అదే చెప్తున్నా, త్రూ ఆర్ట్ఫుల్ మెడిటేషన్ ఆయన నేర్చుకున్నటువంటి గొప్ప గుణం ఏమంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా మసులుకోవడం, ఎదుటి వాళ్ళని క్షమించగలగడం, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానం. ఇదే నేను అంటున్నా, ఆ క్షమించే గుణం అనేది కూడా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇది త్రూ ఆర్ట్ఫుల్ మెడిటేషన్ ద్వారా సాధ్యమవుతుంది. అద్భుతంగా పెంపొందిస్తుంది. మీరు ఏ మతాల్లో ఉన్నారో వారి మతాల్లో అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. వారు ఏదైతే బోధించినారో మంచి విషయాలను తెలుసుకోండి. అది కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, భక్తి భావాన్ని పెంపిస్తుంది. భక్తి భావం వచ్చినప్పుడు ఏమవుతుందంటే తప్పు చేయాలన్నప్పుడు భయం వస్తుంది. అయ్యో దేవుడు నన్ను శిక్షిస్తాడు, నేను ఈ తప్పు చేయకూడదు కాదు. కానీ ఒక పామరుల్లో మామాల జనాల్లో ఏమని ఉంటుంది, తప్పు అయ్యో ఇది తప్పు కదా, నేను ఇది చేస్తే వీ షుడ్ అనే కండిషన్స్ ఉంటాయి. సో మన సనాతన ధర్మంలో మనకి ఏదైతే చెప్పబడినాయో అవి కూలంకషంగా మీరు చదువుకుంటూ మీ పిల్లలకు నేర్పించండి. ఎంతమంది భగవద్గీతను ఇప్పుడు మనం ఇళ్లలో నేర్చుకుంటున్నామో మనం క్వశ్చన్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. మనిషి కొన్ని చేయాలా. సార్ చెప్పినట్టు నేను కూడా హార్ట్ఫుల్ మెడిటేషన్ లో చేరాను.
నిజంగా మెడిటేషన్ అనేది మెంటల్ హెల్త్ చాలా ఉపయోగపడుతుంది. చాలా 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 భగవ- అంటే ఎంత చాలా అంటే అంత బాగుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది అదే. ఏం చెప్పినాడంటే నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, కర్మను నాకు వదిలేయి. 100% నువ్వు ఏదైతే చేస్తావో అది నీ ధర్మం. క్షత్రియుడిగా యుద్ధం చేయడం నీ ధర్మం అని చెప్పినాడు. నువ్వు తన మన అనే భేవంతో తప్పు నువ్వు చేయకోకుండా ఉండద్దు, ఇది నీ ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు పాటించడం. ఈయన డ్యూటీ ఏంటి? కోయడం. డాక్టర్లు పిల్లలకు ట్రీట్మెంట్ చేయడం. సార్, మీరు సో మా అందరికి కానీ మా సొసైటీకి కానీ చాలా మెంటల్ హెల్త్ ఇస్తున్నారు సార్. మీ హాస్యం ద్వారా హాస్యము అబ్బా టీవీ నేను ఇంకొకటి- చాలా విషయాలు మీకు నేను అద్భుతాన్ని mental health ఆ వాళ్ళకే చెప్తున్నా. కంటే గొప్పదేమన్నా ఇప్పుడు వాళ్ళకి అద్భుతం చెప్తున్నా. నేను ఒకటి మొన్న నేను చూసింది మీతో నా ఎక్స్పీరియన్స్ లోది మొన్న ఒకటి చెప్తున్నా. డాక్టర్గా మీరు ఎంత గ్రేట్ అనేది మీ ముందర ముఖస్థుతి కాదు ఇది. ఒక పిల్లవాడు పేగులన్నీ బయటకు వేసుకొని పుట్టినాడు, పుట్టుతానే అట్లా ఉన్నాడు, ఏంది లేదు, బయట పొట్ట లేదు, పేగులే ఉన్నాయి. దారుణమైన స్థితిలో బతుకుతాడా లేదా అనే స్థితిలో ఆ క్రిటికల్ కండిషన్ లో ఆయన డేర్గా డెసిషన్ తీసుకొని ఆపరేషన్ చేసి ఇప్పుడు బతికిస్తే వాడు 15 ఏళ్ళ అబ్బాయి అయ్యి ఇప్పుడు 11 సంవత్సరాల బాబు. ఇప్పుడు వాడు వచ్చి నిన్న ఫోటో తీసుకున్నాడు. ఇప్పుడు ముందుకు బాబు పుట్టినప్పటికి ఇప్పుడు చూసినప్పుడు కొన్ని లక్షల మంది, వేల మంది వైద్యో నారాయణో హరి అని ఎందుకన్నారో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది సార్. ఇది 100% ఇది కూడా ఆ హ్యాపీనెస్ అనేది ఉందే. మన డ్యూటీ చేసినప్పుడు ఇది ఆయన చేసినది ఏంటి? ఆయన డ్యూటీ ఆయన చేసినాడు. ఆయన ఆపరేషన్ చేసి ఆయన బతికిచ్చినాడు, అది ఆయన డ్యూటీ. ఆ దాంట్లో ఉన్న ఆనందం చూడండి. సక్సెస్ అయినప్పుడు దాంట్లో వచ్చే ఆనందం కూడా మానసిక ఆరోగ్యమే. ఇప్పుడు నా డ్యూటీ ఏంటి? ఉపాధ్యాయులుగా మేము పిల్లలను సక్రమైన మార్గంలో చదువు చెప్పడం, నాట్ ఓన్లీ వాళ్ళకి చదువు చెప్పి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళను భావి భారత పౌరులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో వారికి ఏది అవసరమో ఏది అవసరం లేదు అని ఎగ్జాంపుల్స్ తో సహా తీసుకొని చెప్పి వారిని మంచి మార్గంలో నడపడం. సో మన డ్యూటీని మనం సక్రమంగా చేయడమే ధర్మం. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది కూడా అదే. మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి, ఆ ఫలితం అనేది దైవానికి వదిలేయండి, మీరు అద్భుతాలు చూడగలుగుతారు. చెప్పండి సార్. మానసిక ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతిదీ మన చేతుల్లోనే ఉంటుందండి. ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ మీన్స్ ఫిజికల్ హెల్త్. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. ఖచ్చితంగా మీ మానసిక ఆరోగ్యం అన్నిటినీ మారుస్తుంది. ఇది వెల్త్ ని మారుస్తుంది, మీ అన్నిటినీ మారుస్తుంది. ఖచ్చితంగా మీరు కొన్నిటిని అవాయిడ్ చేయండి, కొన్నిటిని నేర్చుకోండి, కొన్నిటిని ఆహ్వానించండి. ఆహ్వానించాల్సిందే అదే కనెక్టింగ్ విత్ సొసైటీ, స్టే ఫిట్, మేనేజింగ్ స్ట్రెస్, ఈట్ హెల్తీ హ్యాబిట్స్, మీకు నచ్చిన వాటినే చేయడము. అవి మంచివి మాత్రం, వేరే వాళ్ళకి హాని చేయని మనకు నచ్చినవి చేస్తే మీరు ఖచ్చితంగా మానసిక ఆరోగ్యంలో ఉన్నతమైన స్థితిలో ఉంటారు. థ్యాంక్ యూ. సరే, ఓకే సార్. అదే మెంటల్ హెల్త్ డే సందర్భంగా అందరూ మెంటల్గా ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నాం. అబ్బా టీవీ ద్వారా వీడియోలు అందిస్తూ ఫండ్ జనరేట్ చేస్తే ఎప్పటికప్పుడు మేమందరం కూడా కృషి చేస్తాం. అబ్బా టీవీ మీరందరూ కూడా ఈ ఫండ్ జనరేషన్ చేసే మీరు కూడా చేస్తున్నాం. ఈ వీడియోలను చూసి మీరు ఆ 10 నిమిషాలైనా నవ్వుకొని రోజులో గడిపినటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ రిలీఫ్ అవుతారు. అది కూడా మానసిక ఆరోగ్యంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాం. దయచేసి వాటిని ఫాలో అవ్వండి, రోజు నవ్వండి, నవ్వించండి, ఆరోగ్యంగా ఉండండి. చాలా ముఖ్యమైన మీకు ఆ నవ్వు ఎంతో ఆరోగ్యాన్ని తెస్తుంది. ఆ నవ్వు కోసం మేము పడే తాపాత్రయంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఏం లేవు సార్, వాళ్ళని క్షమాపణలు అంటే పూర్తి చెప్తారు. ఆ వీడియో సరిగ్గా ఈ వీడియో సరిగ్గా క్షమాపణలే వీడియోలు అన్ని బాగున్నాయి, అన్నిటికీ లైక్ కొట్టు, షేర్ కొట్టు, కామెంట్ కొట్టు. ఎప్పుడు కూడా ప్రజల ముందర మనం బలహీనత చెప్పకూడదు సార్. ఇది ఫస్ట్ మెంటల్ హెల్త్ లో ఫస్ట్ ప్రాబ్లం. నువ్వు మెంటల్ హెల్త్ బాగుండాలంటే నీ వీక్నెస్ ఎప్పుడు పబ్లిక్ తెలియకూడదు. ఇది వీక్నెస్ కాదు, అనుకోకుండా జరిగే పొరపాటు. తప్పు వేరు, పొరపాటు వేరు. ఏదైనా పొరపాటు అనేది అనుకోకుండా జరిగే వద్దు సార్, పొరపాటు అనేది అనుకోకుండా జరుగుతుంది. తప్పు ఇంటెన్షనల్ గా చేస్తాం. సో మేము తప్పు చేయము, మేము తప్పు చేయము. ఖచ్చితంగా మిమ్మల్ని నవ్వించడానికి శాయశక్తిలా ప్రయత్నిస్తాం. మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో, కాపాడడంలో మా వంతు సాయం. అబ్బా టీవీకి జై. బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్. గుడ్ నైట్.